నువ్వు చేసే సూచక్రియలు అక్కడ చెయ్యి. ఎక్కడికి వెళ్ళి చెయ్యి? యోధేకి వెళ్ళి చెయ్యి. అన్నయ్య మీద ప్రేమతో చెప్పారనుకుంటున్నాం మనం. 1వ వచనం చదవండి, ఎంత ప్రేమతో చెప్పారో. అటు తర్వాత యోధులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనొల్లక సొంత ప్రాంతమైన గలిలయలో సంచరించుచుండెను. గలిలయ సొంత ప్రాంతం, యోదయ సొంత ప్రాంతం కాదు. సో ఈయన పెరిగిన ప్రాంతం గలిలయ, నజరేతు. సో ఇప్పుడు గలిలయలో సంచరిస్తున్నారు ఈయన. తమ్ముళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోదయకి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు. గలిలయకి యోదయకి దాదాపుగా ఎంత దూరం? 150 కిలోమీటర్లు. అంటే మన నుంచి ఇంచుమించు వైజాగ్ అంత దూరం అనుకోండి, అప్రాక్సిమేట్లీ. సో అంత దూరంలో ఉన్న యోదయకి వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. గలిలయ నుంచి యోదయలో ఏముంది? రిస్క్ ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు యేసుప్రభు యోదయకు వస్తే ఏదో రకంగా చంపేద్దామని చూస్తున్నారు. చంపేయడానికి